నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని లేదు. నువ్వు మిథునని పెళ్లి చేసుకోవాలనుకున్నది తన ఆస్తి కోసమే కదా. అలాగే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నది కూడా ఈ ఆస్తి వస్తుందనే. నా దగ్గరే ఉంది నీకివ్వడానికి. తెలివుందిగా, ఆ తెలివితో నిన్ను కోటీశ్వరుణ్ణి చేస్తా. అంటే నీ తెలివితో నాకు కోట్లు సంపాదించిస్తావా? అవును, ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నీ గురించి మీ అమ్మ గురించి ఈ ఇంట్లో తెలిసిపోతుంది. ఆ రోజు కట్టు బట్టలతో మీరిద్దరూ బయటికి వెళ్లాల్సి వస్తుంది. అదే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావనుకో, మీ తల్లి కొడుకుల గురించి నిజం తెలిసే లోపు మీకీ ఆస్తి వచ్చేలా చేస్తాను. నీకంత తెలివుందా? ఎంత తెలివి లేకపోతే నీ దాకా వస్తాను. ఓకే, ఒక డీల్ చేసుకుందాం. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఈ ఆస్తంతా నాకొచ్చేలా చేయాలి. ఓకే, డన్. త్వరలో ఈ ఆస్తంతా మనది. నీ ఫ్యూచర్ ఏంటో మాకు అర్థం కావట్లేదు సీత. ఒకసారి మిథునలా, ఇంకోసారి సీతలా ఇంటికి వెళ్ళొస్తున్నా, అక్కడి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తున్నా, కానీ నీ జీవితానికే ఏం చేసుకోలేకపోతున్నావు. అవును సీత, స్వార్థంగా ఆలోచించే అర్చన గారికి రామ్ ఆస్తి ఇవ్వకుండా ఆపావు. గౌతమ్ 25 లక్షల దుబారా ఖర్చు చేయబోతూ ఉంటే రామ్తో చెప్పి అది కూడా ఆపావు. ఇప్పుడు గౌతమ్ మోసం చేయాలనుకున్న రేఖకి నువ్వు న్యాయం చేశావు. ఎప్పుడు వాళ్ల గురించి వీళ్ల గురించి తప్ప నీ గురించి ఆలోచించవా? నా గురించి ఆలోచిస్తూనే ఆ ఇంటికి ఏం కావాలో చేస్తున్నాను. ఆ ఇంటి గురించి కాదు, ముందు నీ గురించి ఆలోచించు సీత. ఎన్నాళ్ళని రామ్కి దూరంగా ఉంటావు? నీ మీద పడ్డ నిందని చెరిపేసుకునే ఆలోచనే లేదా నీకు? అరే, నీకసలు ఇంటికి వెళ్ళాలని లేదా? ఈరోజు ముఖర్జీ గారు ఆల్మోస్ట్ నువ్వే మిథున అని చెప్పేసి ఉండేవారు. టైంకి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది. లేదంటే రామ్ దృష్టిలో నువ్వు చాలా బ్యాడ్ అయ్యేదానివి. నేను మంచిగా చేస్తున్నాను, నాకు చెడు జరగదు. అలా అనుకోద్దు సీత. మన లైఫ్ జర్నీ కూడా డ్రైవింగ్ లాంటిదే. మనం కరెక్ట్గా డ్రైవ్ చేసినా ఆపోజిట్ వెహికల్స్ రాంగ్ రూట్లో వస్తే యాక్సిడెంట్ జరుగుతుంది. మహాలక్ష్మి గారు నీ లైఫ్ జర్నీలో రాంగ్ రూట్లో వస్తున్నారు సీత. నీకు యాక్సిడెంట్ చేయాలని చూస్తున్నారు. అందుకే ఆవిడికి బ్రేకులు వేయాలి అనుకుంటున్నాను. మనకి ఎదురొస్తే ఏం జరుగుతుందో ఆవిడికి తెలిసొచ్చేలా చేస్తాను. అలాగే రామ్కి దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా చెయ్యి సీత. నువ్వు ఎన్ని రోజులని మిథునలా కంటిన్యూ అవుతావు? ఏదో ఒక రోజు నిజం బయటపడిపోతుంది. ఆ రోజు నువ్వు చేసిన మంచంతా మరుగున పడిపోయింది సీత. మిథునలా నువ్వే చీట్ చేశావంటారు. మహాలక్ష్మి గారికి నిన్ను సాధించడానికి మరో అవకాశం దొరికినట్టవుతుంది. ఆవిడికి ఆ ఛాన్స్ ఇవ్వను. అంతకు ముందే నేను మామకి దగ్గరవుతాను. అందుకేదైనా ప్లాన్ ఆలోచించావా సీత? మహాలక్ష్మి వదిన హత్య ప్రయత్నంలో నీ ప్రమేయం లేదు అని నువ్వు నిరూపించుకోవాలి కదా. ఇంకా సుమతి వదిన హత్య విషయంలో కూడా వాళ్ళు నిన్ను అనుమానిస్తున్నారు. అన్ని సమస్యలకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుంది పిన్ని. వారం రోజుల్లో మా పెళ్లి రోజు వస్తుంది. ఆ రోజు రామ్ మామ నన్ను ఆ ఇంట్లోకి తీసుకువెళ్లేలా నేను ప్లాన్ చేస్తాను. ఓ, పెళ్లి రోజు కోడలిగా మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టబోతున్నావన్నమాట. అవును, అన్ని సమస్యలకి కారణం నా పెళ్లి. ఆ పెళ్లి రోజే సమస్యల్ని పరిష్కరిస్తాను. నువ్వేమైనా చెయ్యి సీత. నువ్వు రామ్ త్వరగా కలవాలి, అంతే. కలుస్తాం పిన్ని. ఈ రోజే ప్లాన్ స్టార్ట్ చేస్తున్నాను.
కాఫీ తీసుకో మహా. వద్దు, నాకిప్పుడేమీ తాగాలని లేదు, తినాలని లేదు. మైండ్ అంతా డిస్టర్బ్డ్గా ఉంది. ఏమైంది మహా? ఇంకా ఏం కావాలి జన? ఇప్పటి వరకు నేననుకున్నది ఏ ఒక్కటి జరగలేదు. నాకు నచ్చిన అమ్మాయితో రామ్ పెళ్లి చేద్దామనుకున్నా. కొరివి దెయ్యంలా సీత కోడలుగా వచ్చింది. నా చేతుల మీదుగా ప్రీతి పెళ్లి చేయాలనుకున్నాను. ఆ పెళ్లితో పాటు రేవతి పెళ్లి కూడా నా చేతుల మీదుగా జరగలేదు. కనీసం నా అక్క కొడుకు గౌతమ్ పెళ్ళైనా నాకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేద్దామనుకుంటే మిథున సంబంధం మిస్ అయింది. మిథున మిస్ అయినా రేఖ నీ కోడలుగా వచ్చింది కదా చెల్లాయ్. మిథునకు రేఖకు తేడా లేదా అన్నయ్య? మిథునెక్కడా రేఖెక్కడా? మిథునకు వేల కోట్ల ఆస్తులున్నాయి. అసలు ఈ రేఖెవరో కూడా మనకు తెలియదు. గౌతమ్ గాడు ముందే కక్కుర్తి పడితే మనం మాత్రం ఏం చేస్తాం? గంతకు తగ్గ బొంతలా వాడికి రేఖ దొరికినట్టుంది. వాడి తలరాత అంతే ఉంది మహా. నువ్వు అనవసరంగా డిస్టర్బ్ అవ్వకు. మిథునుడు మర్చిపో. కానీ మిథున మనల్ని మర్చిపోదు కదా జన. ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోయినందుకు తనేం చేస్తుందో ఏమో. అవును మహా, అసలే మిథున యారగెంట్. ఆవేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. మీరంతా కలిసి గౌతమ్ గాడు మంచోడని ఆ మిథున ముందు ఓదరగొట్టారు కదా. ఇప్పుడు తను ఎలాంటి స్టెప్ తీసుకున్నా మీరందరూ అనుభవించాల్సిందే. నువ్వు ఆగు చలపతి. అనవసరంగా అందర్నీ టెన్షన్ పెట్టకు. ఎంగేజ్మెంట్ ఆగినందుకు మిథున ఏమైనా చేస్తుందని వెళ్లే ముందు ముఖర్జీ గారు చెప్పారు కదా బావా. గౌతమ్ ఇలా చేస్తాడని మనం ఏమైనా ఊహించామా ఏంటి? ఇందులో మన తప్పేముంది? అందుకే ఒక సంబంధం ఖాయం చేసుకునే ముందు అన్ని రకాలుగా ఆలోచించాలి అనేది. మీరు మిథున వెనుకున్న వేల కోట్ల గురించి ఆలోచించారు తప్ప మన గౌతమ్ గాడి బ్యాక్గ్రౌండ్, ఫ్లాష్ బ్యాక్ చెక్ చేయలేదు. వాడి మీద నమ్మకంతో ఈ మ్యాచ్ ఓకే చేశాను. గౌతమ్కి ఒక లవ్ స్టోరీ ఉందని నాకేం తెలుసు? వాడు కూడా ముందుగా నాకే విషయం చెప్పలేదు. ఆ రేఖని మోసం చెయ్యాలనుకుని మనల్ని ముంచేశాడు. వాడు అలాంటి వాడని సీత ముందు నుంచి చెబుతూనే ఉంది. మీరెవరైనా విన్నారా? అన్నయ్య, ఇప్పుడు సీత గురించి ఎందుకు? అసలు ఈ సంబంధం చెడిపోవడానికి ఆ సీతే కారణం. ఓహో, గౌతమ్ గాడు రేఖను లవ్ చేయడం కారణం కాదన్నమాట. గౌతమ్ ఎవరినో లవ్ చేస్తే సీతకేంటి? సరిగ్గా ఎంగేజ్మెంట్ టైంలో ఆ రేఖని ఇక్కడికి పంపించాలా? సీత కావాలని చేసింది. మనం బిజినెస్లో పైకి ఎదగకూడదని ఇలా కుట్ర చేసింది. గౌతమ్ గాడు తప్పు చేస్తే సీతనంటారేంటి? వాడు రేఖను లవ్ చేసి ఉండకపోతే ఇలా జరిగేదా? ఎవరు మహా? ముఖర్జీ గారు. డేంజర్ బెల్ మోగిందనమాట. లిఫ్ట్ చేసి మాట్లాడి చల్లాయి. అసలే మహా టెన్షన్లో ఉంది. నువ్వింకా కంగారు పెట్టకన్నయ్యా. హలో సార్. ఎక్కడున్నారు మహాలక్ష్మి గారు? అందరం ఇంట్లోనే ఉన్నాం. మీరు జనార్దన్ వెంటనే మా ఇంటికి రండి. ఎందుకు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇప్పుడే రండి. ముఖర్జీ గారు మనల్ని వాళ్ళ ఇంటికి రమ్మంటున్నారు జన. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. ఏ విషయం గురించి అయి ఉంటుంది? ఖచ్చితంగా ఆగిపోయిన ఎంగేజ్మెంట్ గురించే అయి ఉంటుంది బావా. బిజినెస్ గురించి ఏమో అన్నయ్య. ఎంగేజ్మెంట్ గురించి అయితే మాట్లాడుకోవడానికి ఏం లేదు కదా. అక్కడికి వెళ్తే విషయం ఏంటో తెలుస్తుంది. ఇక్కడ కంగారు పడ్డమెందుకు? ఏం చేద్దాం జన? తర్వాత వస్తామని చెప్దామా? వద్దు మహా.
ఏదైనా ఇప్పుడే తేల్చుకుందాం. పద వెళ్దాం. ఉమ్. నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. నమస్తే. మమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారట. కూర్చోండి. జరిగిన దానికి మీరు ఎంతగా ఫీల్ అవుతున్నారో మేము అంతకు మించి ఫీల్ అవుతున్నామండి. వీఆర్ వెరీ సారీ. మీతో సంబంధం కలుపుకోబోతున్నామని మేం చాలా సంతోషించాం సార్. కానీ అనుకోకుండా ఇలా జరిగిపోయింది. జరిగిన దానికి మాకంటే ఎక్కువగా మిథున ఫీల్ అవుతోంది. తను మీతో ఏదో చెప్పాలంట, అందుకే మిమ్మల్ని పిలిపించాము. బేబీ, బేబీ, మహాలక్ష్మి వాడు వచ్చారు. కమింగ్ డాడ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. కాఫీ, టీ ఏం తీసుకుంటారు? మాకేం వద్దు మిథున. జరిగిన దానికి నువ్వు చాలా ఫీల్ అయ్యావని తెలిసింది. వెరీ సారీ. గౌతమ్ చేసిన తప్పుకి మా ఫ్యామిలీ తరఫున క్షమించమని అడుగుతున్నాం మిథున. మీతో సారీ చెప్పించుకోవడానికి పిలవలేదు అంకుల్. మీ వల్ల మాకు జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. ఎంగేజ్మెంట్ ఆగిపోయి మా పరువు పోయింది. అదొక బ్యాడ్ ఇన్సిడెంట్ మిథున. నో, ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్సిడెంట్. నేను మీ రామ్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. తను నో అన్నాడు. పోనీ గౌతమ్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటే తనకి ఆల్రెడీ అఫైర్ ఉందని తెలిసింది. 2 times మీ వల్ల నేను హర్ట్ అయ్యాను. దట్స్ వై ఇట్స్ నాట్ అన్ ఇన్సిడెంట్, ఇట్స్ అన్ ఇన్సల్ట్. మీరు నన్ను అవమానించారు. అదేం లేదు మిథున. గౌతమ్కి అలాంటి లవ్ స్టోరీ ఉందని మాకు నిజంగా తెలియదు. మీ ఇంటి అబ్బాయి గురించి మీకు తెలియకపోతే ఎలా అంకుల్? అలాంటి వాడితో నాకు పెళ్లి చేయాలని ఎలా అనుకున్నారు? మేం ఒప్పుకుంటాం మిథున. చిన్న పొరపాటు జరిగింది. ఇది చిన్న పొరపాటు కాదు, చాలా పెద్ద తప్పు. అయినా నో మోర్ డిస్కషన్స్. నేను ఆ టాపిక్ గురించి మాట్లాడటానికి మిమ్మల్ని పిలవలేదు. నౌ కమింగ్ టు ద పాయింట్. మీరు మాతో జెన్యూన్గా హానెస్ట్గా లేరు. మమ్మల్ని చీట్ చేశారు. సో మేము మీతో పర్సనల్గానే కాదు, ప్రొఫెషనల్గా కూడా జర్నీ చేయలేము. ఇంకా మీరు మేము బిజినెస్ పార్ట్నర్స్గా కంటిన్యూ అవ్వలేము. మీతో మాకున్న ఆల్ బిజినెస్ డీల్స్ ఇమీడియట్గా క్యాన్సిల్ చేసుకుంటున్నాం. అందుకు మీరు అగ్రి అయినట్టు ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి బయలుదేరండి.
ఆల్ ఆఫ్ సడన్ గా ఇలా అంటే ఎలా మిథున? మేము చాలా నష్టపోతాం. మీ వల్ల మా పరువు పోయింది కదా. అందుకు మేము సారీ చెప్పాం కదమ్మా. సారీతో పోయిన మా పరువు తిరిగి రాదు కదా. మీ డాడీ మేము కలిసి ఎన్నో ఇయర్స్గా బిజినెస్ చేస్తున్నాం మిథున. ఇప్పుడు మీరు విత్డ్రా అయితే మా షేర్స్ అన్నీ పడిపోతాయి. సో వాట్? అన్ని ఇయర్స్గా కలిసి ఉన్న మమ్మల్ని ఎలా చీట్ చేయాలనిపించింది? మిథునకు మీరైనా చెప్పండి సార్. ఇన్నాళ్ళు కలిసున్న మనం ఇప్పుడు విడిపోతే మేమెంత నష్టపోతామో మీకు తెలియంది కాదు. మమ్మల్ని మా కంపెనీల్ని నమ్ముకొని ఎంతో మంది బ్రతుకుతున్నారు. మీరు తప్పుకుంటే వాళ్ళందరి జీవితాలు రోడ్డున పడతాయి. అవును సార్, కనీసం వాళ్ళ కోసమైనా కన్సిడర్ చేయండి ప్లీజ్. సారీ జనార్దన్ గారు, ఈ విషయంలో ఫైనల్ డెసిషన్ మిథునది. అలా అనకండి సార్. అమ్మాయికి మీరైనా చెప్పండి సుశీల గారు. తను డెసిషన్ తీసుకున్నాక మేం మార్చలేమండి. ప్లీజ్ మిథున, మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. మమ్మల్ని మా స్టాఫ్ నమ్మితే మేం మిమ్మల్ని నమ్మాం మిథున. ఇంకొక ఛాన్స్ ఇవ్వు. ఓకే అంకుల్, మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి ఛాన్స్ కాదు కానీ ఒక ఆప్షన్ ఇస్తాను. మేం మీతో ఉండాలంటే మీరు రామ్తో నా పెళ్లి చేయాలి. రామ్తో పెళ్ళా? రామ్ నిన్ను ఇష్టపడట్లేదు కదమ్మా. ఐ నో, బట్ నాకు రామ్ కావాలి. రామ్కి ఆల్రెడీ పెళ్ళయిందమ్మా. తన భార్య సీత ఉంది. కానీ సీత రామ్కి దూరంగా ఉంది కదా. మళ్ళీ తిరిగి రాదు అని మహాలక్ష్మి గారు చెప్పారు కదా. లేదమ్మా, రామ్ ఇంకా సీత గురించి ఆలోచిస్తున్నాడు. రామ్ మైండ్ని డైవర్ట్ చేయండి. సీత ఎప్పటికీ తిరిగి రాదు అని చెప్పండి. రామ్ ఒప్పుకోడమ్మా. మీతో కలిసి బిజినెస్ జర్నీ చేయడానికి నేను ఒప్పుకోను. డాక్యుమెంట్స్ మీద సంతకం చేసి బయలుదేరండి. ఓకే మిథున, మేము ఇంటికి వెళ్ళి రామ్తో మాట్లాడి చూస్తాం. ఏ విషయమో మీకు ఫోన్ చేసి చెప్తాం. ఎలాగైనా రామ్ని ఒప్పించండి, లేదంటే నష్టపోవడానికి రెడీ అవ్వండి. నిన్ను కోడలుగా చేసుకునే ఈ గోల్డెన్ ఆపర్చునిటీ నేనెలా వదులుకుంటాను? ష్యూర్ మిథున, ట్రై చేస్తాం. పదజన. ఏంటి మహా నువ్వు చెప్పేది? రామ్తో మిథున పెళ్లి చేయాలంట. లేదు అంటే మనతో బిజినెస్ డీల్ క్యాన్సిల్ చేసుకుంటారంట. వాళ్ళు అలాంటి కండిషన్ పెట్టడం ఏంటన్నయ్యా? అయినా పెళ్లికి బిజినెస్కి లింక్ ఏంటి? బిజినెస్ కోసమే కదా మీరు మిథునని ఈ ఇంటి కోడల్ని చేసుకోవాలనుకున్నారు. ఈ పెళ్లి సంబంధం కంటే ముందు బిజినెస్ ప్రపోజల్ వచ్చింది. అగ్రిమెంట్ మీద సంతకాలు కూడా చేసుకున్నాం. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని ఇప్పుడు బిజినెస్ డీల్ క్యాన్సిల్ చేద్దాం అంటున్నారు. లేదా రామ్కు మిథునకు పెళ్లి చేయాలంట. ఇది ముఖర్జీ గారి కండిషన్ కాదు, మిథున కండిషన్. తను ఏది చెప్తే వాళ్ళది ఫాలో అవుతున్నారు. ఇప్పుడు పెళ్లి సంబంధము పోయింది, బిజినెస్ కూడా పోయేలా ఉంది. అంతా నీ వల్లే. నువ్వు ఎంట్రీ ఇచ్చుండకపోతే నేను మిథునకు మొగుండయి ఉండేవాణ్ణి. నాకు 1000 కోట్లు వచ్చుండేవి. నా చేతికి చెప్పొచ్చుండేది, అంతేగా?
అయినా నేనుండగా నీకు 1000 కోట్లు ఎందుకు? ఇప్పుడేం చేద్దాం మహా? మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. డీల్ కంటిన్యూ అవ్వాలి అంటే రామ్ని మిథునతో పెళ్లికి ఒప్పించి తీరాలి. అది జరిగే పని కాదు చెల్లాయ్. రామ్ ససేమిరా ఒప్పుకోడు. 1000 కోట్ల బిజినెస్ పోతుంది అంటే రామ్ ఎందుకు ఒప్పుకోడు? ఎందుకంటే రామ్ మీలా డబ్బు మనిషి కాదు కాబట్టి. రామ్ బిజినెస్ గురించి కూడా ఆలోచిస్తాడు. అంతకు మించి సీత గురించి ఆలోచిస్తాడు.